ఓం నమో నారాయణి. మనం ఇప్పుడు తమిళనాడులో దివ్యక్షేత్రమైన శ్రీపురంలో ఉన్నాం. ఈ గణపతిని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. నారాయణి అమ్మ యొక్క వారి యొక్క ఏకభక్తి చేత వచ్చినటువంటి ఈ శ్రీపురం, ఈ నారాయణి అమ్మ క్షేత్రం ఇది. ఈ అద్భుతాన్ని దర్శించండి. మేము అమ్మవారిని దగ్గరగా దర్శించుకుని ఇప్పుడు గణపతి యొక్క కృపను పొందడానికి వచ్చాము. बोलो गणेश महाराज की। నమస్కారం అండి. సనాతన అంటే ఎప్పుడూ ఉండేది. హరే కృష్ణ. మీరు ఇప్పుడు గణపతిని చూసాం. ఇప్పుడు మనం లోపలికి వచ్చాం. అమ్మ అతిథి గృహంలో మనం ఉన్నాం. ఈ స్వామీజీని ఇక్కడ స్వామీజీ అని పిలవరు, అమ్మ అనే పిలుస్తారు. మాకు అమ్మ దర్శనం కొద్దిసార్లు అయింది. అమ్మ చేతి వ్రాతతో వ్రాసినటువంటి, మమ్మల్ని ఆశీర్వచనం చేసినటువంటి పత్రం కూడా మేము ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నాం. అమ్మ ఒక్కరే ఒక 30 ఏళ్ల క్రితం లక్ష్మీ అమ్మవారి, నారాయణి అమ్మవారి దర్శనాన్ని పొంది తన తపశ్శక్తితో ఒక్కరే వ్యక్తి శక్తిగా మారి ఇప్పుడు మహాశక్తి ఇక్కడ వేల లక్షల మందిని బతికిస్తూ రోజు వేలాది మందికి అన్నదానం చేస్తూ ఆనందాన్ని, అన్నాన్ని, అమృతాన్ని పంచిపెడుతూ ఆధ్యాత్మికతకి ఒక అద్భుతమైనటువంటి నిర్వచనంగా నిలబడినటువంటి గొప్ప క్షేత్రం శ్రీపురం. వారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ కూడా అమ్మనే నమ్మి భక్తియే శక్తిగా భావించి చాలా ప్రేమతో, అంటే ఆ రూపంలో పురుష కనపడినప్పటికీ ఎటువంటి పరుషం లేకుండా, అంటే పరుషం అంటే కఠినత్వం లేకుండా అమ్మతనమే ఉంటూ అమ్మయే అమ్మ ప్రేమతో అందరినీ ఆదరిస్తూ ఉంటారు. ఈ క్షేత్రాన్ని కేవలము ఆధ్యాత్మికంగా మాత్రమే కాక విద్యని అందించేటువంటి విద్యాలయాలతో, కాలేజీలతో, వైద్యాలయాలతో, గోక్షేత్రాలతో ఎంతో అభివృద్ధి చేస్తూ ప్రకృతి వైద్యము, మామూలు వైద్యం కూడా అందిస్తూ ఉన్నారు. అలా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఎంతోమందికి ఎన్నో విధాల సహకారం కూడా అందజేస్తున్నారు. కాబట్టి మనం పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సొసైటీస్, ఇంటర్నేషనల్ ప్రచార వ్యక్తులో, ఆశ్రమాలు అయి ఉండవచ్చు, కానీ ధర్మ ప్రచారం విషయంలో చాలా వెనకబడి ఉన్నామని చెప్పక తప్పదు. మనకి మన పెద్దలు, మన ఆచార్యులు ఎన్నో ఇచ్చారు. గ్రంథాలు ఇచ్చారు, మనకి మూలాలు ఇచ్చారు, బలాలు ఇచ్చారు, ఎంతో గొప్ప తత్వాన్ని ఇచ్చారు. కానీ దురదృష్టకర విషయం ఏంటంటే ఆ ధనాన్ని పొంది, ఆ జ్ఞానాన్ని పొంది అది ఇతరులకు పంచిపెట్టకుండా కేవలం స్వార్థంతో జీవిస్తూ, ఒక పక్క మన దేశం ఎటువంటి స్థితిలో ఉందో తెలిసి కూడా ధర్మ ప్రచారం చేయడానికి ముందుకు రాకుండా ఈగోకు పోతూ, ఈ ఫర్ ఈగో, ఈ ఫర్ ఎర్నింగ్, ఈ ఫర్ ఈశ్వర లేకుండా కాలాన్ని గడిపేస్తున్నారు. వయసు 70 దాటినప్పటికీ 60 దాటినప్పటికీ కూడా అయ్యో మనకి
ఆచార్యులు ఇంత ఇచ్చారే అనేటువంటి స్పృహ లేకుండా ఇప్పుడు మన దేశం ధర్మభూమి, కర్మభూమి, పుణ్యభూమి, వేదభూమి, ఋషిభూమి, ఇటువంటి భూమిలో మనం పుట్టి గొప్ప గొప్ప సంస్థలకి మనం పరిచయమై అందులో మనం భాగస్వామ్యం కలిగి ఉండి మనం ఈ అమృతత్వాన్ని అందరికీ పంచిపెట్టకపోవడం వల్ల కదా ఎవడో వచ్చి దాన్ని నమ్ముకో దీన్ని నమ్ముకో అని చెప్పి ధర్మనాశనం చేస్తున్నారు. స్వామీజీ అంటే అమ్మ ఎందరికో ఈ ఆనందాన్ని పంచుతూ ఈ చుట్టుపక్కల ఎన్నో వేల లక్షల మందికి అమృతత్వాన్ని పంచుతున్నారు. కాబట్టి మాదేదో పెద్ద కులం, మాదేదో పెద్ద సెంటరు, మాదేదో పెద్ద సొసైటీ అని భావించకుండా పెద్ద మనస్సుతో ఈ భారతీయ వాంగ్మయాన్ని, ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని, ఈ ఆధ్యాత్మికతని, ఈ శక్తిని, ఈ భక్తిని అందరికీ పంచి ప్రపంచమంతా కూడా దివ్యమయం చేసి, వైకుంఠమయం చేసి భగవంతుడి యొక్క కృపను అందరికీ పంచాలని అమ్మ పంచినట్లే అందరిలోనూ అమ్మను చూస్తూ అమ్మతనాన్ని పంచిపెడదాం. ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణి, ఓం నమో నారాయణ. మంచిగా